టీచర్ తో మీరు అక్కడే మాట్లాడి లేదు ఒక విషయం చెప్పాలి ఒకసారి. ఎవరికి నువ్వు అటు వెళ్ళిపోయినా నేను అక్కడే చెప్పింది అక్కడే చెప్పింది చెప్పాలి పడతావు జాగ్రత్త. అక్కడే. ఓకే ఫ్రెండ్స్, ప్రాంక్ చేస్తున్నాను అమ్మ మీద. స్టార్ట్ చేద్దాం. ఎలా రెస్పాండ్ అయిద్దో నన్ను నమ్మిద్దలేదో చూద్దాం. ఓకేనా? టెన్షన్ పడుతున్నారు, ఒక మాట మాట్లాడాలి అంటే ఒక టెన్షన్ పడుతున్నారు. చూద్దాం వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. నీతో ఒక విషయం మాట్లాడు. చెప్పు. సీరియస్ విషయం. ఇక్కడ నుంచో నుంచో వాస్తు బాగుంది. వాస్తు బాగుందా? ఒక విషయం చెప్పాలి. చెప్పు. నానా నువ్వు గదిలో ఉండి చెప్తా. ఏంటి భయపెడుతున్నావు? పెట్టిద్దిలే, భయపడతాను. కూర్చుంటావా నిల్చుంటావా అని ఇష్టం. ఏంటో చెప్పు. ఫ్యాన్ వద్దులే కానీ ఇంకో విషయం చెప్పాలి. చెప్పు. నాన్న వెళ్తుందని చెప్పు. సరే ఫ్యాన్ వేస్తున్నాను, నీకు చాట్లు పడుతున్నాను. అదే నీకు ఒక విషయం చెప్పాలి అంటున్నా. తలుపు వేసి వస్తాను. తలుపు ఎందుకు? చాలా చేస్తున్నావు. తలుపు ఎందుకు? సీక్రెట్ విషయం చెప్పాలంటే వేస్తారు కదా. చెప్పు. సరే ఏంటి నువ్వు టెన్షన్ పడక కంగారు పడక. నేను నా మనసులో చెప్తున్నాను. నువ్వు ఏమంటావో నాకు తెలీదు, కొడతావో సంపెత్తావో నాకు తెలీదు. ఏంటది చెప్పు. ముందు పెట్టు. చెప్పు. మరి సిగ్గేస్తుంది. సిగ్గా సిగ్గనేదే లేదు కదా. సిగ్గేంటి? సిగ్గుపడాల్సిన విషయాలు ఏముండవు కదా. భయం కూడా వేస్తున్నాము నీకు చెప్పాలంటే. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. నీ మగానికి అబ్బాయి ప్రేమ నిజమమ్మా, ఎప్పుడు అలాగే అంటావు. 200 నమ్మను అసలు. నిజంగా ప్రేమిస్తున్నా. ఎవరో చెప్పు. నీకు నిలబెట్టి నేను నిజంగా నిజం చెప్తున్నావు. ఎందుకు నమ్మవు అమ్మా చెప్పు. నేను నిజంగా నిజం చెప్తున్నాను, నమ్మవా? నమ్మను అస్సలు. ఎందుకు నమ్మవు నువ్వు? వద్దు అమ్మో, నాన్న వద్దామా? ప్లీజ్ వద్దామా, దండం పెట్టవద్దు. వద్దు ప్లీజ్. ఎవరాడు? ఎవరు ఆడు? ఎవరు ఇల్లు కొడతారా? ఎవరో చెప్పు. నాన్న ఒకసారి లేదు. అయ్యో రామా, ఏంటో లేదు. నవ్వుతూ చెప్తున్నాను కదా. నవ్వుతూ చెప్తున్నా సీరియస్ మ్యాటర్ నవ్వుగానే తీసుకుంటావా? నువ్వు సీరియస్ అయినా నవ్వైనా నీకు అంత సీన్ లేదు. ప్రతి ఒక్క విషయము నాతో చెప్తాను. ప్రతి ఒక్క మాట ఎక్కడ ఏం జరిగినా పోసుకొచ్చినట్టు చెప్తాను. అది నాకు తెలుసు. ఫ్యాన్ చేసినంత అవసరం లేదు. లేదు, నేను నిజంగా ఒక అబ్బాయిని ప్రేమ. ఎవరో చెప్పు. ఎక్కడ పెళ్లి చేస్తావా లేదా? చేస్తా. మన క్యాస్టే. ఓకే. వాళ్ళని ఒప్పించాలి. వాళ్ళని ఒప్పిస్తా. ఒప్పిస్తావా? నా కోసం ఒప్పిస్తావా? అడుగుతావా వాళ్ళని? అడుగుతా. వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? చేసేదేమీ లేదు. తప్పుకుంటాం. నేను ప్రేమిస్తున్నా. వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నాడా? అబ్బాయి కూడా ప్రేమిస్తున్నాడు, కానీ వాళ్ళ అమ్మని ఒప్పుకోకపోతే? వాళ్ళ అమ్మని ఒప్పుకునేదేంటి తక్కువ కానీ నాకు డౌట్. చెప్పు. లేదే నిజంగా లేదులే కానీ ఊరుకో. నిజంగా మనసు ఉంది కదమ్మా, ఒక మీద ప్రేమ ఉండదా అమ్మా? కూర్చోటి. సరే కూర్చో. నమ్మట్లేదు అయితే నువ్వు? మంచినీళ్ళు. సరే కూలింగ్ వాటర్ అవుతా, కూల్ పడు, వాటర్ ఇస్తా. నిజంగా నమ్మమ్మా. నిజంగా నమ్మనా? అంత సీన్ నీకు లేదు. అంత సీన్ నాకు లేదా? టెన్షన్ పడుతున్నావు ఎందుకు? అంటే మంచిగా తాగుతుంది కూడా టెన్షన్. చోట్ల కారుతున్నాయి కదా. కారుతుంది. ఫ్యాన్ తీస్తే చోట్ల కారుతాయి. ఏం కారుతాయి? సరే ఫ్యాన్ వేస్తారు. పెళ్లి చేస్తావా లేదా? పెళ్లి లేదు. తొక్కలే క్యాపద్దారా అంటారా? నిజమమ్మా, నేను నవ్వుతూ చెప్తున్నాను. నాకు నాన్న ఉండే నువ్వు వాటర్ నాకు ఏడొస్తుంది, టెన్షన్ వస్తుంది. నీకు అంత సీన్ లేదు నాకు తెలుసు. కానీ నాన్న చెప్తా కావాలంటే గదిలోకి వచ్చి కూర్చోని
ఏదో స్టడీ అవ్వలాగా ఏదో నిలబెట్టి అదమ్మా ఇది పెద్ద అదమ్మా విషయమే కదమ్మా. ఏంది నా పిచ్చి లేపుతున్నావా ఏంటి ఎందుకే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి? కళ్ళంగా నీళ్ళు తిరుగుతున్నా నాన్నకు కూడా చెప్తారు పిల్లలు. కామెడీ చెయ్యి ఇక్కడ కామెడీగా చెప్తే సీరియస్ విషయం కూడా కామెడీగా తీసుకుంటారు. అబ్బాయి ఇట్రా. సరే ఝాన్సీకి ఫోన్ చేస్తాను. ఝాన్సీకి ఫోన్ చేయబోయే మరి ఎందుకంటే భయం అప్పుడే చెప్పొద్దు దానికి. దానికి తల్లిదండ్రులు మీరిద్దరు అయితే నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నాను కొంచెం ఆలోచిస్తావా? దాన్ని చేయకుండా నేను ఏ పని చేయను. చేయమని అది నా మీద ఇదైనా నేను అంత చెప్పుకుంటా. నాకు అదంటే ఇష్టం. అయినా అలా ఆయన సరే నాన్న పిలు. సరే నాకు నచ్చిన సంబంధం చేస్తారా లేదా? చేయను. ఎందుకు చెయ్యం? ఇలా సీన్ లేదు. నిజంగా సీన్ ఉంటే ఏం చేస్తావు? నేను అనుకుంటున్నా ఎక్కడ అబ్బాయి అబ్బాయి ఎక్కడో అక్కడ మనకు తెలిసిన వాళ్ళ అబ్బాయే. చెప్పు. తీసుకురాడు. తీసుకురానా? ఫోన్ చేసి తీసుకొచ్చేంత సీన్ లేదులే. ఫోన్ చేసాను. ఫోన్ చేసి రమ్మనే సీన్ కూడా లేదు. మరి లేనప్పుడు నోరు మూసుకోండు. రమ్మంటే రాలేనాడు ఆడేవాడు. నాకు ఇష్టం మనమే వెళ్ళి మాట్లాడాలి వాళ్ళతో. మనం వెళ్ళి మాట్లాడాలి. నువ్వు వెళ్ళి మాట్లాడు. నేను మాట్లాడతా. అబ్బాయిని రమ్మని అబ్బాయికి నచ్చితే అప్పుడు మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మలతో వాళ్ళ అమ్మల గురించి భయపడుతున్నాడు వాళ్ళ అమ్మల గురించి. అవునమ్మా డైరెక్ట్గా మమ్మ రమ్మంటుంది అన్నాం అనుకో, వచ్చాడు అనుకో, నీకు ఇష్టమైన అడుగుతా. ఇష్టమే అంటాడు. ఇష్టమే అంటే అప్పుడు నేను వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. అక్కడ ఏం పేరు అప్పుడే ఎందుకు అమ్మ చెప్పు. రామాడికి ఎందుకు ఈ బాగా బయట ఇట్లా ఏమైనా పిచ్చి మాట మాట్లాడుతున్నా జోకులు ఇవన్నీ. నవ్వుతాను జోకులా అమ్మ? ఎందుకమ్మా పిచ్చిదాన్ని నేను. అందుకే ఇలా చేస్తా. వదిలే వెళ్ళి సార్లే కాబట్టి నాన్నకు పిలిచి నాన్న ఒప్పుకుంటాడు లేదు చెప్పు. నువ్వు కామెడీ మీరిద్దరు నాకు ఇష్టం అబ్బాయి అంటే నాకు కావాలి. మీరిద్దరు వెళ్ళి అబ్బాయితో నిజమ్మా మీరిద్దరు వెళ్ళి మాట్లాడు. నాన్ని పిలువు. ఎంత నమ్మకం ఉన్న చోట అనుమానం కూడా ఉంటుంది. నువ్వు ఎందుకు నన్ను నమ్మకమే పెట్టుకుంటున్నావు? అనుమానించట్లేదు ఎందుకు నువ్వు నన్ను అనుమానించట్లేదు? ఎందుకు ఇంత నమ్మకంగా ఉన్నావు? 200% అంటున్నావు. ఎందుకు ఇంత నమ్మకంగా ఉన్నావు నా మీద? నచ్చు నేను చెప్పను మా ఎల్లు అంతే. నాకు విషయంలో ఈ విషయంలో అన్నీ చెప్పుకుంటున్నాను. కానీ నేను ఇంత వాదన చేయొద్దు నాతో. సిరాకు పెట్టక టీ అంటాడు. టీ పెట్టలేవు కానీ మాట్లాడతావు. నానా అమ్మా రండి ఒకసారి ఇక్కడ అమ్మారండి నాన్నారండి నా మాట మీరు ఎంతెందుకు నేను నవ్వుతూ సిగ్గుపడుతూ చెప్తున్నా. నేను నాన్న ఇక్కడ కూర్చో. కూర్చో నాన్న. చెప్పమ్మా. నేను నాన్నకి నేను చెప్పలేదు. ఏం లేదు నాన్న. చెప్పు. నువ్వే చెప్పు నాన్నకి. ఎవరు దాక్కోలా ఎవరు రాలేదు. నువ్వు నాన్నకి నేను చెప్పింది చెప్పు. నేను నాకు తండ్రి కాబట్టి నేను చెప్పుకోలేదు. నువ్వే చెప్పాలి. ఇక్కడికి వచ్చాడమ్మా. కూర్చున్నాడు ఆల్రెడీ. మాట్లాడ వినపడలేదు. ఎంత మాట మాట్లాడుతుంటే ఏంటి నాకు అర్థం కాదు అసలు. అర్థమైనా అర్థం కాదు. ఉద్యోగం చేసి ముందు ఉద్యోగంలోకి వెళ్ళి మనక నవ్వుతో చెప్తే అది మీరు నవ్వు కామెడీ అనుకుంటున్నారు. సీరియస్ గా చెప్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగాలి. అప్పుడు మనం తీరుతాం. కట్నం మామూలుగా చేసేసుకోండి. మిమ్మల్ని అన్న అడగమంటున్నా. మిమ్మల్ని వాళ్ళే వచ్చి మమ్మల్ని అడగాలి.
మీరే వెళ్ళి ఆమె అడగండి అంటున్నా. ఎందుకంటే వాళ్ళే వచ్చి అబ్బాయి భయపడుతున్నాడు. భయపడినాడు ఎందుకేమి ప్రేమించుకుంటారు వాళ్ళ అమ్మలు వినరని భయపడుతున్నాడు. గుళ్ళో చేసుకోమని పెళ్ళి చిచ్చి అంత చీప్ గా నేను గుళ్ళో చేసుకున్నా. ఒప్పిస్తే ఒప్పించుకొని చేసుకుంటాను కానీ అంత చీప్ గా నేను ఎలా చేసుకుంటా చెప్పు. మీ అందరితో ఒప్పించుకొని గొడవ చేసేది కామెడీ అయిపోయింది. నిజం మాట్లాడుతున్నా నేను. చెప్పండి. టీ అంట పెట్టు. టీ టీ నా దానికన్నా టీ మ్యాచ్. అన్నయ్య చూడ అక్కడ అన్నయ్య ముందు మోడల్ లో ఖాళీ ఉంటుంది. ఏంటో చెప్పు. ప్రాంక్ చేసా. ఎవరు తీర్చాడు అక్కడ పెట్టా. నవ్వుతున్నా కామెడీ చేస్తున్నా అనుకున్నా నేను. మొనకలే నీ మ్యాచ్ ఇక్కడ ప్రాంక్ చేస్తుంది కాదు నేను అనుకున్నా సార్ ఇది ఇటు తిరుగు. నీ నైన్టీగా నవ్వుతా ఉంది ఎక్స్ట్రా ఆపు 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 నెగిటివ్ గా నేను పెట్టకూడదు.